తిని బిల్లు కట్టడానికి బాక్సింగ్ రింగ్ బయట కోచ్ లా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇతను ఎవరు అనుకుంటారా? ఇతని పేరు ఆ గురించి మేము చెప్పుకుంటాం బాబు. రైతు బజార్లో పచ్చిమిర్చి అమ్ముకునే స్టేజ్ నుంచి ఆస్ట్రేలియాలో ఆంధ్ర మిర్చి రెస్టారెంట్ రేంజ్ కి ఎదిగాం. వెల్కమ్ టు ఆంధ్ర మిర్చి. దట్ ఈస్ పిచ్చయ్య. ఈ అమ్మాయి ఎవరండి? మా అన్నయ్య కూతురు. చదువుకోవడానికి ఆస్ట్రేలియా వచ్చింది. చదువు పూర్తయ్యేసరికి పెళ్లిడికి వచ్చింది. ఇండియాకి వెళ్తే ఎక్కడ వాళ్ళ నాన్న పెళ్లి చేసుకోమంటాడోనని ఇక్కడే ఉండిపోయింది. ఇంతకీ మీరు బిల్లు కట్టారా? మర్చిపోయానే. నాకు గుర్తుందే. అమ్మా మహాలక్ష్మి. అమ్మ బాబోయ్. సార్ ఫిగర్ కత్తిలా ఉంది. ఎవరండి ఈవిడ? మా ఆవిడ. హాయ్ ఏమండి, ఈ రోజు డేట్ ఎంత? పిచ్చి మొహం ఎందుకురా? టేబుల్ నెంబర్ 5 లో వాడు డేట్ కావాలి అని అడుగుతున్నాడు. ఎమ్మ కడుపు కాలా? డేటు కావాలి అంటే ఇంగ్లీష్ లో నాతో వస్తావానే? మరి వెళ్ళనా? వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తావు కదా. చంపేస్తాను అనుకున్నావు. Hey man, send me her. I'll give you money. అమ్మా మహాలక్ష్మి. బాబాయ్ టేబుల్ నెంబర్ 5. ఓకే బాబాయ్. ఏసుగుర్రం లాంటి ఇలాంటి అమ్మాయిని హ్యాండిల్ చేయాలంటే ఎలాంటి జాకీ కావాలి? నేను దొంగలా రాలేదు, దొంగలా వచ్చా. నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ భరతాడు కట్టుంటే, నీ ఇతనే మన హీరో. బాబు నిద్రవుతున్నాడు. ఈలోపు ఇంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంది, అది చూసిద్దాం. పేరు కృష్ణారావు, పెట్ నేమ్ కిట్టు, ఏజ్ 55, మ్యారేజ్. ఇతనికి స్పెషాలిటీ ఉంది. ప్రపంచంలో ఏ మగాడు చేయలేని పనులు ఇతను చేస్తుంది. మిస్టర్ కృష్ణ, 5 ఏళ్ల క్రితం ఈ కృష్ణకు పెళ్లి చేయమని నేను ప్రాధేయపడి అడిగా, చేయలా. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నా అల్లుడికి పెళ్లి చేయమని నేను అడుగుతున్నా. కనీసం ఇదైనా చేయవయ్యా. ఎటు చూసినా మగవాసనే వచ్చే ఇంట్లో అగరబత్తి లాంటి ఆడవాసన వచ్చేటట్టు చేయను. ఆయన మర్యాదగా చెప్తున్నా, నా అల్లుడికి పెళ్లి చేసాయి, లేకపోతే నాకు చేసాయి. సారీ భక్త. చందు, రాత్రంతా తెలుగు యాక్షన్ సినిమాలు చూడటం, బాడి పొద్దుకేదాకా నిద్ర లేకపోవటం. నాన్న చందు, లేచి ఒక మార్నింగ్ తగ్గేయరా. కూర్చోనా? కూర్చున్నా. నేను నోరు అది మూసుకుని వెళ్ళిపోనా? కర్మరా నాయనా. వీడి పేరు సీను. అనకాపల్లి నుంచి ఆస్ట్రేలియాకి చదువుకోవడానికి వచ్చాడు. అది తప్ప అన్ని చేస్తుంటాడు. ఓ షిట్, టైం 10 o'clock. ఇంకా నిద్ర లేకపోతే ఏం చేస్తావు? అయ్యో బాబోయ్, ఏందమ్మా చెందుగానికి నిద్ర లేపలే? అలా తెలుగులో ఏడవరా. మై సన్. బ్లెస్ చేసావా? నా కొడక అని తెలుగులో తిట్టలేక ఇంగ్లీష్ లో తిట్టు. నువ్వు లేపు. ఒరే చందు లేపాలంటే లోనకు దూరాలి. ఏం చెప్పారా వాడికి? ఒలింపిక్ గ్రౌండ్ లో బాబి గాని కొడతారని చెప్పా. మరి బాబు గారు కాదు, కొట్టడం అంటే ఇష్టం. చందు, నీకు మంచి ఆఫర్ ఇచ్చారా? బాగా ఫైట్ చేసి నాకు మంచి పేరు తేవాలి. రణరంగంలోకి దూకు మావా. కానీ స్లో కొరకరా, నేను ఎక్కువ కొరకలేను. నందో కలిసి ముద్దవాలా. ఏమైందిరా? బయట ఉంటుందన్నా? ఉంటదిరా, నా మీద కోపడుకుంటది. ఒరే బాబిగా, ఆగిపోయారేట్రా? కొట్టుకోడ్రా. ఆపత్ర చాందూరు నుంచి వచ్చాం, పొద్దున్నే నిద్రలేపు తీసుకొచ్చాడ్రా. కొట్టుకోడ్రా మాయ. ఒరే ఎందుకు కొట్టుకోవట్లేదురా? కాంప్రమైజ్ అయిపోయారా? కాంప్రమైజ్ అవటం ఏంట్రా? ఏం చేయమంటావురా? నా చెల్లికి లైన్ ఎందుకు వేస్తున్నావు అడిగితే వీడి చెల్లికి లైన్ వేసుకోమని కూల్ గా చెప్పాడు. దానికి నువ్వేమన్నావు? ఆ డీల్ నాకు బాగా నచ్చేసింది రోయ్. వాడి చెల్లి కలర్ బ్లాక్ అయినా ఫిగర్ నాదేనా? హలో అన్నెక్కడ? మీరా ఇంకా బతిగా ఉన్నారా? ఫోన్ అన్నకీరా. సార్ మీ తమ్ముడు గారు ఫోన్.
ఆ శివయ్యని చంపిండ్రా. లేదు ఆడు ఖచ్చితంగా చస్తాడు రా. నువ్వు ముందు బయలుదేరి మన ఊరు వచ్చాయి. రాను రాను, ఆ శివయ్య చావు వార్త వినంత వరకు నేను రాను రాను. శివయ్య, నీ సావు ఎవరి చేతిలో రాసి పెట్టిందో. ఒరే చందు ఏం తాగుతావరా? బ్రాందీయా, విస్కీయా, వైనా, ఓడ్కా, బీరా లేక అన్ని కలిపి కాక్టైలా? నీలాంటి ఇంటికి కూడా ఉండాలి. మా ఇంట్లో టీ తాగుతావా, పాలు తాగుతావా, మజ్జిగ తాగుతావా అంటారు కానీ మందు తాగుతావా అని మాత్రం అడగరు. తీసుకోమా, నన్ను దత్తు తీసుకోమా. ఆ రిస్క్ నేను చేయనులే. ఆపరా మాము, రోజు ఎవరో ఒకరిని కొట్టకుండా మందు కొడుతుంటే బోరుగా ఉంది. లైఫ్ లో ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నీకు కావాల్సింది నాకు అర్థమైపోయిందిరా. ఏంటది? మావోయ్, నిన్ను ప్రతి తల్లిదండ్రులు ఆదర్శంగా తీసుకోవాలి. అరే 26 ఏళ్ల కుర్రోళ్ళకి ఏమేం కావాలో నీకు కరెక్ట్ గా తెలుసు మావా. అలాగే మందులో ఒక విస్కీ, ఒక వోడ్కా, ఒక జిన్ను ఇలా రకరకాలు ఎలా చెప్పావు, అమ్మాయిల్లో కూడా ఒక చైనీసు, ఒక జపనీసు, ఒక నేను చెప్పింది పెళ్లి చేసుకోవడానికి రా. డస్ట్ మై సన్. అంటే చెత్త నాకో. అర్థమైంది. నువ్వు కూడా తిట్టాలా ఏంటి? రే చందు, ఈ ల్యాప్టాప్ లో మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, చూసి సెలెక్ట్ చేసుకో. ఊరుకో గిట్టు, అప్పుడే నాకు పెళ్ళేంటి? 25 years బ్యాక్ సేమ్ డైలాగ్, సేమ్ ఎక్స్ప్రెషన్. అప్పుడే నాకు పెళ్ళేంటి అన్నాను. నౌ పిల్లని అడిగితే ఇప్పుడు నీకు పెళ్ళేంటిరా అంటున్నాను. నువ్వెన్ని చెప్పినా నేను పెళ్లి రే 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 రే, తల్లిదండ్రులు లేని నీకు పెళ్లి చేస్తే నాకు బాధ్యత తీరిపోతుందిరా. ఒరే పాపం ముసలోడు మనసు అర్థం చేసుకోరా. కనీసం నీ పెళ్ళోనైనా ఏ మొగుడు వదిలేసిన పెళ్ళాము, ఏ కాల్జాన్ని పెళ్ళో దొరుకుదని ముసలోడు ఆశ. అయ్యా రే, ఇదేరా నేను చెప్పిన అమ్మాయి. ఈ అమ్మాయి పేరు పి సుశీల. ఆ సుశీల లాగానే అద్భుతంగా పడుతుంది. పాటలు ఎందుకు మాము ఇప్పుడు? అల్లేదులేరా. ఏమా మంచి పాట పాడమ్మా, మావాడు గుమ్మైపోవాలి. మాము, మీ హాబీస్ ఏంటి? లిప్స్టిక్ కి డ్రెస్ మ్యాచ్ అయిందా? కొన్నా. ఏదైనా జాబ్ చేస్తున్నారా? ఇయర్ రింగ్స్ కి హెయిర్ స్టైల్ మ్యాచ్ అయిందా? అసలు ఇది నాకు మ్యాచ్ అయిద్దా? ఆ మ్యాచ్ అవుతుందిరా. మంచి ఫ్యామిలీ. హాయ్ గైస్, సారీ కొంచెం లేట్ అయింది. నౌ ఐ ఇంట్రడ్యూస్ మై ఫ్యామిలీ. ఎవడెవరు? అమ్మాయి తల్లిదా? రాబర్ట్, ఆండ్రూస్, ఇమ్రాన్. మీ పిల్లలా? నాటి నా హస్బెండ్స్. ఇంతకి పాప ఫాదర్ ఎవరండి? నీకు మ్యాచ్ ఓకేనా? ఏరా రిజెక్టెడ్. ఈసారి ఏ టైపో? హాయ్. ఐఎమ్ కృష్ణరావు, మిస్టర్ చందు, చందు's friend. Don't waste my time. Who is the person? He is the person. Only one person? Yes, only one person. Mr. చందు, పెళ్లి కొడుకు. 2 person. 2% ఓకే అంట. ఓకే చేసా. ఇక్కడ ఎయిర్ మై సన్. గాలి నాకు. What Kate? What 2 persons? 3 person. I'll give 50% discount to you. మాము ఒప్పుకో మాము, పాప డిస్కౌంట్ ఇస్తుందంట. ఏమంటుందిరా కేటు? అర్థం కాలే? అది కేట్ కాదు, కేసు. ఏంటి మాము ఆశపడుతున్నావు? అయిపోయిందా? అయిపోయింది. నేను ఒప్పుకోను. చిన్నపిల్లగాళ్ళు వదిలేసి నువ్వు ఒక్కడవేనా? మాకు కూడా సెట్ చేయమా, మాకు కూడా సెట్ పర్సు ఖాళీ అయిపోయిందిరా. అగ్లీ మై సన్. లేకి నా మేము అడిగా మా తెలిసే అర్థమైంది. మాము, నువ్వు కష్టపడింది చాలు గానీ నాకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేయటం నీ వల్ల కాదు. వదిలే. పోనీ నీకు నచ్చిన అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పరా. ఏమైందిరా? మాము, ఐఎమ్ ఇన్ లవ్. బౌల్ చేసిన బ్రెడ్లీలా పంపింగ్ ఏంటా, జంపింగ్ ఏంటి? అరేంజ్ అయితే అమ్మాయి కోసం నేను వెతకాలరా. లవ్ అయితే ఫీడే తిరగాలి. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంటుందో? కారు వెనక చూడు. ఎక్స్క్యూజ్ మీ. yes యా దిస్ ఇస్ చందు ఫోన్. ఓ రండి రండి. కేక్ రెడీ అయిందా? అమ్మా మహాలక్ష్మి, బ్రింగ్ ద కేక్. మహాలక్ష్మి బ్యూటిఫుల్. కేక్ కేక్ కేక్. దీని మీద ఏం రాయాలి? కొన్ని రోజులుగా నాకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం చెక్కి తిరుగుతున్నా. దొరకదేమో అనుకున్నా, బట్ ఫైనలీ ఐ గాట్ హర్. ఐఎమ్ ఇన్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లవ్. అంటే తొలి దశ ప్రేమ అన్నమాట. ఓకే, ఐ నో వాట్ టు రైట్. జస్ట్ సే. ప్రేమ దశ తొలి అని రాయండి.
లెట్ యువర్ లవ్ బర్డ్ బ్లోసమ్ లైక్ ఏ ఫ్లవర్. అంటే హలో, మొగ్గగా ఉన్న నీ ప్రేమ పువ్వులా వికసించాలని. ఫిక్స్ ఇస్తుందండి. ఓ లెట్స్ కట్ ది కేక్. వేర్ ఇస్ ది నైఫ్? ఈడ కేక్ కటింగ్ ఏంది? వాట్ మేట్, నా ప్రేమ వికసించాలని మీరు కోరుకోవట్లేదా? వికసించాలి వికసించాలి. ఇదిగో ఓకే, హ్యాపీ లవ్ డే టు యు. ఇంతకీ నీకు నచ్చిన అదృష్టం ఉంటున్నాను ఎవరు బాబు? మన మహాలక్ష్మి. ఎస్ మహాలక్ష్మి, నేను నువ్వు ఒక్కని జార్జ్ స్ట్రీట్ లో జాయింట్లు ఎరగదీస్తుంటే ఆ ఫస్ట్ సైట్ లో ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ లిప్స్, ఆ హెయిర్ అస్సలు నచ్చల. కానీ నీ ఫేస్ లో కోపం ఉందే కోపం, వా పిచ్చగా నచ్చేసింది. సో వాట్ ఆర్ యు గెటింగ్ అట్? కమ్ ఆన్ మేట్, ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. కానీ ఇంకొక్కసారి నీ ఫేస్ లో ఆ కోపం చూస్తే కంట్రోల్ చేసుకోలేను. ఐ లవ్ చెప్పేస్తా. ఇనఫ్. ఒక్క సెకండ్ ఇక్కడ ఉన్నావంటే గెట్ అవుట్. కోపం అది దొంగ. నీకు నేను నచ్చేసాను. పిచ్చే గారు అమ్మాయి పొట్టలో పడేలా ఉంది. ఇంకో కేక్ ఆర్డర్ చేయండి. ఫుల్ సెలబ్రేషన్. లవ్ షేప్ లో కేక్. వదినా, నా వదిన ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఒరే వదినా. చూడమ్మా, వాడు ఏమన్నాడు? నువ్వు కోపడితే కదా వాడు నిన్ను లవ్ చేసేది. కోపడకుండా నవ్వుతూ ఉండు. అబ్బాయిని పిలుస్తానమ్మా, నవ్వుతూ సాగనిపిస్తాయి. వస్తున్నా బాబు, ఇంక అబ్బాయి కోపడదు, ఎప్పుడు కోపడదా? నిజమా మహాలక్ష్మి? yes, అస్సలు కోపడ్ను. అస్సలు నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ నాకు అస్సలు నచ్చల. బాయ్ పిచ్చి గారు, బాయ్ ఆంటీ, బాయ్. చూసావా, వాడికి లైఫ్ లో నీ లైఫ్ లోకి రాడు. కళ్ళకి గంతలు కట్టావు, దడేలు మన పడితే మొహం పగిలిపోయింది. అసలు ఈ ప్లాన్స్ ఏంట్రా బాబు? చెప్తాను ఉండరా, వస్తుంది. ఏం వచ్చుద్దో ఏమో. వచ్చేసిందిరా. గుడ్ మార్నింగ్ మహాలక్ష్మి. నువ్వు టెన్నిస్ కోర్ట్ లో ఏం చేస్తున్నావు? మాకు క్లబ్ లో చిన్నప్పటి నుంచి మెంబర్షిప్ ఉందమ్మా. మేము టెన్నిస్ లో పెద్ద ప్లేయర్స్. సూపర్ రా. బ్యాట్ పట్టుకుంటావు రాపోయినా బిళ్ళ బాగా ఇచ్చావు. అబ్బా ఎందుకు కొట్టావురా? ఇక్కడే ఉంది. మా ఓ టెన్నిస్ లో ఒక ధోని, ఒక గంగూలీ, ఒక ద్రావిడ్. అబ్బా మళ్ళీ ఎందుకు కొట్టావు? వెళ్ళిపోయింది. ఎట్టో ఏయ్, కమ్ దిస్ సైడ్. దగ్గరికి రమ్మంటుంది. గో బ్యాక్, జస్ట్ గో బ్యాక్. ఇక్కడ స్టే దేర్ ఓన్లీ. ఓకే. ఉంగరా. అబ్బా ఏయ్, మధ్యలోకి రా. ఓకే, మధ్యలోకి రమ్మంది. ఏంట్రీ జాగింగ్? ఆడు మహాలక్ష్మి, ఆడు. మహాలక్ష్మి, ఆట మార్చు. ఏంటి ఆట ఇది? టెన్నిస్ రాని వాళ్ళు కూడా టెన్నిస్ చూసేది ఎందుకు? ఒక్కొక్క బాల్కి ఆ జంపింగ్, ఆ స్కిట్టింగ్, ఆ బెండింగ్, ఆ బాల్ టేకింగ్ ఉంటే కదా కంటి కలరింగ్. ఏయ్, అసలు నీ ప్రాబ్లం ఏంటి? మీరు కోపడకండి అమ్మా. మీరు కోపడితే మా వాడు ఐ లవ్ యూ చెప్తాడు. I know, correct, you know. బాగా చెప్పారు. ఓకే, నీ ప్రాబ్లం ఏంట్రా? మత్స్య శాస్త్ర ప్రకారం నవ్వుతో కోపడే వాళ్ళకి తొడ మీద పుట్టిపచ్చి ఉంటుంది అంటారు. వెదవరి. ఎక్కడుంది చూడు, టెల్ మీ. ఎక్కడుందిరా? చూడు, కనిపించిందా? బాగా చూడు, ఎక్కడుంది? లెగ్ మీద ఉంటుందేమో. ఓ, ఈ లెక్క. చూడురా, చూడు, కనిపించిందా? ఎందుకలా కళ్ళకంతలు కట్టి? చూడురా, కనిపించిందా? చూడు. బ్యాక్ ఉంటుందేమో. బ్యాకా? వాళ్ళ చూడు. నాకు తెలియకుండా ఎక్కడ ఉంటుంది చెప్పు. చూడురా, చూడు. వాడు ఫ్రీ షో చూస్తున్నాడు. I kill you. నువ్వు కావాలని చేస్తున్నావు. I know. ఒరే చందు ఒరే ఎరా ప్లాన్ వర్కౌట్ అయిందా? టింగిలి టుంబ చింగిలి. ఎరా అంత మెత్తగా ఉందేంటి? ఏ జిమ్కి వెళ్తావురా? ఎరా మేసాలవే. మామో, టేస్ట్ అని 3 బాటిల్ ఖాళీ చేసావు. ఇది డ్రింకింగ్ కాదురా, ఓన్లీ టెస్టింగే. పెళ్ళి 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 కుదిరింది. ఎవరికి రా? మన మహాలక్ష్మికి. మొత్తం చెప్పి నాకేంటండి, మహాలక్ష్మి ఫ్రెండ్ లేదు, ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది. మహాలక్ష్మి ఆ పెళ్లికి వెళ్ళిపోతే మనం రోజు మందాగొచ్చు మావా. It's nice. Yeah, I think it's better. హలో మహాలక్ష్మి. Chalo, hey, keep on.
మన క్యాథరిన్ పెళ్ళంట చెప్పలేదు. పర్లేదులే, నువ్వేదో పెళ్లి ఆడవాళ్ళ బిజీగా ఉండుంటావు. నువ్వేం బాధపడకు, మేము తప్పకుండా వస్తాం, సరేనా? రారా, కాళ్ళు చేతులు విరగొట్టి మెడపట్టి బయటికి గిట్టేస్తా. ఏమన్నదిరా? రమ్మంది, వస్తే మెడబెట్టి బయటికి గింటేస్తాను. చందు ఫీల్ అవుకురా. వదిలేరా, మనం అనుకున్నాయని జరగవు కదా. అమ్మాయి తరపున వెళ్తే కదరా ప్రాబ్లం, అబ్బాయి తరపున వెళ్తే అదిరింది. ఆ పెళ్లి కొడుకు ఎవరో కనుక్కోరా. అలాగే. ఇతని పేరు సైఫ్ అలీ ఖాన్, లవర్ ఆఫ్ క్యాథరిన్. బిజినెస్ టైప్. అదే పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. పాలు పితికి కోట్లు పిండుకుంటూ ఉంటాడు. వాల్ క్లాక్ లో ఉండే 12 గంటలు, అందులో ముందు తిరిగే 24 గంటలు బిజీగా ఉంటాడు. కానీ ఒక్క పని సరిగ్గా చేయడు. అన్నట్టు ఈ మధ్య ఓ పని కరెక్ట్ గా చేసేటండో. అదే క్యాథరిన్ తో ప్రేమలో పడ్డాం. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. ఏంటి కాలుపుతురా? నా కారు ఏం చేస్తున్నావు? Don't say like that. Hospital. Oh, you mean go to hospital? Yeah, you got it. Now I got it. You got it. Sugar, salt. What can I do for you? Do something. Oh, shit. Yes, I డాక్టర్ శ్రీహరి, పేషెంట్ పరిస్థితి ఏమిటి? వైద్య చరిత్రలో ఇలాంటి కేసు చూడలేదు డాక్టర్. ఏమైంది డాక్టర్? నువ్వు ఎంటెక్ చేసిన మాకే అర్థం కావట్లేదు. ఎంబీబీఎస్ డాక్టర్ శ్రీహరి, ముందు బీపీ చూడండి. బీపీ అంటే బీపీ కదా? అదే బీపీ చూడండి. ఓకే. సో లెంగ్త్. యా. కింద కాదు డాక్టర్, పైన తల కాదు డాక్టర్, చేతికి. No problem. నో ప్రాబ్లం. ఓ షిట్. చెప్పండి. బీపీ జీరో. బీపీ జీరో. అయితే పేషెంట్ దేంట్లోకి వెళ్ళాలి? కోమా. ఏ డాక్టర్ కోమాలోకి వెళ్ళినాడు కోమా అంటారా? వావ్, ఇట్స్ ఎ మిరాకిల్. వైద్య చరిత్రలో ఇలాంటి కేసు మేము ఎప్పుడు చూడలేదు. డాక్టర్ సేవ్ హిమ్ డాక్టర్ ప్లీజ్. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఇతను ఎవరు? అడ్మిట్ చేసింది మీరేనా? ఇట్స్ మీ. యాక్సిడెంట్ చేసింది కూడా. మరి ఎక్కడున్నారండి? జైల్లో ఉండాలి కదా. జైలా? డాక్టర్ రేపు నా ఎంగేజ్మెంట్ డాక్టర్. నేను కానీ జైలుకి వెళ్ళిపోతా, అది ఇంకోటితో వెళ్ళిపోతా డాక్టర్. నో మినిమం 10 years జైలు. What 10 years? 20 years. కాదు, లైఫ్ కూడా వేయచ్చు. వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? పేషెంట్ కండిషన్ చూస్తే ఉరి శిక్ష పడే అవకాశం ఉంది. యా. డాక్టర్ సేవ్ మీ డాక్టర్. సి మిస్టర్ సైఫ్ అలీ ఖాన్, ఈ యాక్సిడెంట్ కి మీకు ఏ సంబంధం లేదని పేషెంట్ ఒక సంతకం పెడితే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రాజశేఖర్, బిహేవ్ లైక్ ఏ డాక్టర్. కోమాలో ఉన్న పేషెంట్ సంతకం ఎలా పెడతాడు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఓ ఇట్స్ ఇంపాసిబుల్. డాక్టర్ వేలు లేచింది డాక్టర్. వావ్, ఇట్స్ ఎ మిరాకిల్. వైద్య చరిత్రలో ఇలా వేరే అవటం మేము ఎప్పుడు చూడలేదు. డాక్టర్ సంతకం పెడతాను డాక్టర్. డాక్టర్ సంతకం పెడితే ప్రాణం పోయే అవకాశం. వావ్, ఇట్స్ ఎ నిమిషానికి ఒకసారి. వీడి కోసం నీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. డాక్టర్ మనుషులను పడిపోయింది. మనిషి పోయేటట్టున్నాడు. పేషెంట్ ఇబ్బంది పడతాడు. గమనించండి, గ్రహించండి. అయ్యో, నాకు అర్థమైంది. నా మాట విను బాబు. అయ్యో, హార్ట్ ఈస్ బీటింగ్. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? హతవిధి. ఎంత పని చేసావురా? నీ సంతకం వల్ల నిండు ప్రాణం పోయిందిరా. నీ పెళ్లి మా పేషెంట్ చావుకు వచ్చింది కదరా. అయ్యో, ఎంత పని చేసావురా? బంగారం లాంటి మనిషి. Because of you he dies. You shot that. Because of me. అయ్యో, ఎందుకు ఈ సైన్? అంటే లెగ్ లేపి. వాట్ ఏ లెంత్ డాక్టర్. I can't believe this. సార్ ఎలా బతికారు సార్? వావ్, ఇట్స్ ఎ మిరాకిల్. వైద్య చరిత్రలోనే మళ్ళీ ఇలా బతకడం నేను ఎక్కడ చూడలేదు అంటారు. అంతేగా సార్? అదే.
నానా నీకేం కావాలరా? కార్ కావాలా? క్యాష్ కావాలా? పోనీ పెద్ద బంగ్లా కావాలా? పప్పలం పర్రి కావాలా? ఫ్లాంతర్ ఫగిడి కావాలా? జరిగంట్రీ కావాలా? ఏం కావాలమ్మా నీకు? నీ పెళ్లి చూడాలి ఫ్రెండ్. అవునా? అట్టాకే. సన్ సైఫ్ ఏమైంది? ఫాదర్ ఫెరోజ్ ఖాన్, ఒక గొప్ప వ్యక్తి లేకుండా ఈ ఫంక్షన్ నేను చేసుకోను. నేనున్నాను కదా బాబు. ప్లీజ్, నేను మాట్లాడుతుంది ఇస్ గ్రేట్ పర్సన్. నాకన్నా, నా పేరెంట్స్ కన్నా, నా కెట్టిని కన్నా చాలా గొప్పడు. ఓ మేరా దిల్ కా తుక్కడా. చిలుకతో కూడా ఇక్కడ చూపించాలి. అతని పేరేంటో? అతని పేరు తెలీదు. అతన్ని మీరందరూ ఇప్పుడు చూడబోతున్నారు. అతను వస్తాడు, మీరందరూ కలుస్తారు. మై ఫ్రెండ్, కమ్ ఆన్. तुझे देखा है तो जाना सनम. हे दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. మై ఫ్రెండ్, వాట్ హ్యాపెండ్? మీ పెళ్లిలో ఏ ప్రాబ్లం జరగకూడదని వచ్చేటప్పుడు గుళ్ళో రక్తాభిషేకం చేయించుకొచ్చాను. ఒకటే కాయ, గుడ్డికాయ. అబ్బు, ये मेरा दोस्त जान का जिगर. इधर इधर नीचे. जीते रहो. ये मेरी माँ, ये मेरी दादी, ये मेरी अतिया, ये मेरा मावैया. She's my would be Katrina. No problem. ఈ అమ్మాయి ఎవరండి? ఈ అమ్మాయి ఎవరో నీకు తెలీదా? నేనెవరో తెలుసా పోనీ? మరి ఈవిడ మీ కూతురా? ఈ పెళ్లిలో నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి, వన్ అండ్ ఓన్లీ మై ఫ్రెండ్ మిస్టర్ సైఫ్. సైఫ్, సన్ సైఫ్, అబ్బు, 2 నిమిషాలు టైం ఉంటే వచ్చే అమ్మాయికి రింగ్ తొడిగి వెళ్ళు. oh no, I forgot father. Can I? Can. ఏంటి ఆంధ్ర మిర్చి, పండు మిర్చి కొరికినంత మంటగా ఉందా? అడిగి మరీ కొట్టుకుంటాడు ఎవడయ్యా? ఆ అమ్మాయి కొట్టుడు అలాంటి సార్. ఏమైనా మావాడు బాగా రుచి మరిగాడు. ఎందుకురా నా వెంట పడతావు? అదే కదా నాకు అర్థం కావటంలా. ఏముందే మీ ఆడాళ్ళలో కింగ్ లాంటి మగను కూడా కొంగును కట్టేసుకుంటారు కదా. హీరోలా ఉన్నా విలన్ చేయకే ఐ లవ్ చెప్పేసి. థ్యాంక్ యూ. ఎందుకు? నువ్వు చెప్పేసావు కదా, ఇంకా ఐ లవ్ కదా, అది చెప్పేస్తావు. చుమ్మా. అతను ఎక్కడున్నాడు? ఇట్స్ కన్ఫర్మ్ సార్, నన్ను ప్రేమించడానికి వచ్చాడు. నిన్ను చీట్ చేస్తున్నా డియర్. ఎవరిని? ఈ సైపురా చీటిగా. చెప్తా. దాది, క్యా హువా? ఎందుకు ఏడుస్తున్నారు? घर में सब लोग పెళ్లికి తెచ్చిన స్వీట్లు హాట్లు తింటూ ఉంటే తుమ్హారా దోస్త్ నీ షాదీ బాగా జరగాలని ఉపవాసం చేస్తున్నాడు. मेरा दोस्त किधर? अंदर. दोस्त, వద్దు దోస్త్. ఏంటి ఫ్రెండ్? వై? ఫ్రెండ్షిప్. ఓన్లీ జెంట్స్. ఏమైంది ఫ్రెండ్? ఏం లేదు. ఏదో దాస్తున్నావు. నువ్వు అమ్మాయిని లవ్, నన్ను మోసం చేస్తా. అమ్మాయి అమ్మా. ఇప్పుడు సంతోషంగా ఉందా? ప్రాణం పోయేటట్టుంది. పెళ్లికి వెళ్ళొద్దంటే నా సైఫో అన్నావు. ఇప్పుడు ఇచ్చాడు. ఉపవాసం కదా. గ్యాస్ నేచురల్ బయటకు వస్తుంది. ఎలా పద? ఎక్కడికి వెళ్దాంరా? అయ్యో, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదే. రుకో, మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టు.
వాళ్ళు మనుషులు కాదు, దేవుళ్ళు. చూడు 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 అటు చూడు. జమ్మల్ హాట్ వలవల ఆజం ఏ నాటక బంద్ కరో. నా ఫ్రెండ్ గురించి ఇంకో మాట మాట్లాడావు, నేనే ఈ పెళ్లి ఆపేస్తాను. మీకు ఆ శ్రమ అక్కర్లేదు బాబు. ఆల్రెడీ మీ వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఏంటి మనిషి మనిషి చెప్పేది? వీళ్ళు నికా మన పద్ధతిలో చేయనంటున్నారు. వెళ్దాం. చలో సాయి. అంకుల్, మీకు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరగకూడదు అంతేనా? అవును. మీకు ముస్లిం పద్ధతిలో పెళ్లి జరగకూడదు అవునా? అవును. ఈ పెళ్లి జరుగుతుంది. క్రిస్టియన్ కాక ముస్లిం కాక మరి ఏ పద్ధతిలో జరుగుతుంది? చెప్తా. హిందూ పద్ధతిలో. ఫెంటాస్టిక్. హిందూ పద్ధతిలో. ఒక క్రిస్టియన్ అమ్మాయికి ఒక ముస్లిం అబ్బాయికి హిందూ పద్ధతిలో, అది ఫారిన్ కంట్రీలో పెళ్ళంటే భారతీయ సంస్కృతి దీనికంటే ఎలా లేని దాడుతుంది. ఎనీ అబ్జెక్షన్? ఓకే. ప్లీజ్ డాడ్ ప్లీజ్. ఇట్స్ ఓకే. నో అబ్జెక్షన్. కానీ హిందూ పెళ్లి గురించి మాకు తెలియదు కదా. నాకు తెలుసు కదా అంకుల్, ఐ విల్ షో. ఈ ఉత్తుత్తి హిందూ పెళ్లికి ఒక పెళ్లి కొడుకు ఒక పెళ్లి కూతురు కావాలి. పెళ్లి కొడుకు నువ్వు ఓకే కదా? నేనా? స్నేహమేరాజీ. మన సైఫ్ కోసం నేను రెడీ. మరి పెళ్లి కూతురు ఎత్తుకుందాం. లెట్స్ డూ ఇట్. మీ పేరు? జెనిఫర్. సారీ యార్, మీ పేరు? నీలోఫర్. వెరీ పూర్. వాట్స్ యువర్ నేమ్? చిచ్చా. అదేంటమ్మా, నిక్షేపం లాంటి మహాలక్ష్మి పేరు వదిలేసి ఏదో చించాంగ్ అంటావేంటి? మహాలక్ష్మి, ఈ పెళ్లి కూతురు నాకు ఓకే అండి. మాకు ఓకే. బాబాయ్ నో నో. రండి. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. బాబాయ్ నో. ఓ గాడ్ కోవే నాకు ఓకే. ఈ పెళ్లిలో ఫస్ట్ ఫేజ్ కన్యాదానం. బొట్టు పెట్టుకోవటం హిందూ సాంప్రదాయం. బేబే కూర్చో 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 కూర్చో. పిచ్చి గారు వచ్చి మీ కన్య నాకు దానం చేయండి. కాళ్ళు ఇక్కడ పెట్టు బాబు. అయ్యో కాళ్ళు కింద కాదు, పళ్ళల్లో పెట్టు, పళ్ళల్లో పెట్టు. నీళ్ళు పోయి, నీళ్ళు పోయి, నీళ్ళు పోయి, నీళ్ళు పోయి, నీళ్ళు వచ్చాయి. పోయాను కూడా. ఇంకా పోసావు, నీళ్ళు కాళ్ళు కొంచెం జరుగు, నీళ్ళు పడతాయి. గట్టిగా నీళ్ళు ఎత్తున పోసేసాను. నెక్స్ట్ జీలకర్ర బెల్లం. జీలకర్ర బెల్లం. అబ్బాయి నీ బెల్లం అమ్మాయి నెత్తిమే పెట్టు. నువ్వు కూడా అబ్బాయిని ఎట్లా స్మూత్ గా పెట్టమ్మా. తర్వాత ఏంటి? తాళి కట్టు శుభవేళ. కట్టు నాయనా. ఏమైంది? నేను కట్నం. అమ్మాయి సిగ్గుపట్టం లేదు. కొంచెం సిగ్గుపడమ్మా. బాబాయ్ ఉత్తినే కొంచెం గడపైకి పడిపోవే. భజంత్రీలు కత్తినాటి కురవాడు కట్టం లేకుండా దొరికాడు. అయ్యో ఇది ఉండేసావయ్యా. పర్లేదు, స్ట్రాంగ్. నువ్వు కూడా అబ్బాయి ఎత్తుకుపోయమ్మా. తీసుకో తీసుకో. అది వచ్చినాయి. మన వంశం పేరు నిలబెట్టాలమ్మా నువ్వు. మరి అయ్యో ఒట్టి చేయించింది ఉంగరమేది? అమ్మాయి ఫింగర్ చూడు. బింది చిన్నది కాబట్టి రింగు దొడిగాం, అదే పెద్దదైతే ఇప్పుడు పెళ్లిలో ఆఖరి కట్టాం అప్పగింతలు. బాబు 18 సంవత్సరాల అమ్మాయిని కట్టికి రెప్పలా పెంచారు, ఇప్పుడు నీ చేతుల్లో పెడుతున్నారు. అల్లుడు గారు, అమ్మాయి జాగ్రత్త. నేను బాగా చూసుకుంటాను. అంతేకాదు, సంవత్సరం తిరిగేసరికల్లా పండంటి బిడ్డను నా చేతుల్లో కమలలు. బిడ్డను. నెక్స్ట్ ఏంటి? శోభనం. దానికే అమ్మాయి రెడీ. ఇంకో డాక్టర్. ఓయ్ పరుపేసి పాలు కూడా అడిగి పెట్టా. ఓ మై గాడ్, అది ఉత్తికలా సాధ్యం అవుతుంది? ఇంతే, సరదాగా ఉంటుంది, జీవితాంతం గుర్తుంటుంది. ఎంజాయ్ ది పార్టీ. ఓకే. ఏంటి నువ్వు చేసింది? ఏం చేశాను? లవ్ చేద్దామని వస్తే డైరెక్ట్ గా పెళ్లే చేసేసుకున్నావేంటే మిస్సెస్ మహాలక్ష్మి చందు. I just kill you. థ్యాంక్ యూ. ఎందుకు? మొన్న యూ, ఈ రోజు ఐ, ఇంక జస్ట్ బ్యాలెన్స్ లవ్ అది చెప్పేస్తావు. You I'll just చుమ్మా. Oh God. చూసావా ఎంత న్యూసెన్స్ చేశాడో? చూసావా? అతనేం న్యూసెన్స్ చేయలేదే, ఆగిపోయే పెళ్లిని మళ్ళీ జరిగేలా చేశాడు. సో నైస్ పర్సన్. అంకుల్ గేమ్ లో చీటింగ్ చేసి మొత్తం మనీ తీసేసుకున్నాడక్క. గుడ్ మార్నింగ్. రండ్రా. ఏంటి పిల్లల్ని చీట్ చేస్తున్నా? వీళ్ళతో కాదు, దమ్ముంటే నాతో ఆడు. అమ్మో, నీతోనా? నేనాన్ను నువ్వు గెలిచేస్తావేమో. ఏమో ఏంటి, గెలుపు నాదే. ఆ? సానియా మిర్జా కరణం మల్లీశ్వరి పుట్టిన గడ్డ నుంచి వచ్చాను. గేమ్ ఏంటి?
నా నోటితోనే ఎలా చెప్పను అది నేను చెప్తాను అక్క, నేను చెప్తాను. చెప్పరా. ఏ పింకీ, ఇటు తిరగవే. నేను తనని ఇలా హక్ చేసుకుంటాను. నా చేయి కనుక తనకు టచ్ అయితే తను గెలిచినట్టు, టచ్ అవ్వకపోతే నేను గెలిచినట్టు. అంతే. ఈ గేమ్ పేరు హగ్లింగ్స్. అక్కకి పని ఉంది, వస్తాను. హలో కర్ణం మిర్జా గారు, భయపడ్డారా? ఏం లిల్లీపోట్స్, మీ అక్క ఏదో చించిత్తి ఆరేసిద్దని పెద్ద బిల్డప్ ఇచ్చారు. ఏంటి ఎన్నమ్మా? ఇదిగో నాకు చెమట్లో పడతాను, ఏదో సైడ్ ఫిక్స్ అవ్వు. ఓకే. మేమే గెలిచాం. గివ్ ద మనీ. ఏంటి ఓడిపోయానని బాధగా ఉందా? మహాలక్ష్మి గారు, ఏంటి? ఒక్కసారి జరిగింది రివెంజ్ చేసి చూడండి. గెలిచింది నువ్వా లేక నేనా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, యాజ్ పర్ ది లవ్ గురు థియరీ, చందు అని ఇలాంటి అబ్బాయి, మహాలక్ష్మి అని ఇలాంటి అమ్మాయికి ఈ రోజు రాత్రి 9 నుంచి 10 గంటల్లోపు తేగ తేగ గ్యాప్ లేకుండా గుర్తొచ్చేస్తాడు. Stay tuned. వాడు నాకు గుర్తుకు రావడమా? ఇంపాసిబుల్. హాయ్ మహాలక్ష్మి. మహాలక్ష్మి ఇటు ఇటు చూడు, క్లాక్ చూడు. మహాలక్ష్మి 9 అవడానికి 6 అవర్స్ ఉంది. I don't. మహాలక్ష్మి హాయ్ మహాలక్ష్మి 3 గంటలే ఉంది. ఏం చేయబోతున్నావు? నువ్వేం చేయలేవు. 3 గంటలే ఉంది. 3 గంటలే ఉంది. 3 గంటలే ఉంది. హాయ్ మహా, ఓన్లీ 1 అవరే ఉంది. దూరం పడు. హాయ్ మహాలక్ష్మి, ఇంకా 5 మినిట్స్ ఉంది. నువ్వేం చేయబోతున్నావు? నువ్వేం చేయలేవు. నేను నీకు గుర్తొస్తున్నాను. మహాలక్ష్మి, you're going to fall in love with me. ఈ 1 అవర్ కాత్రియతో ఫోన్ లో మాట్లాడితే వాడు ఎలా గుర్తుకొస్తాడు? పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నా. అవునా? ఇప్పుడు సింగిల్ గా దొరికావు. నేను ఇంకా చేయవేయలే. ఇప్పుడు నిజంగా వేస్తా. చెయ్యి. ఈ సౌండ్ ఎక్కడిది? ఎక్కడ? ఈ టైంలో ఎవరు? మహాలక్ష్మి. సరే మాట్లాడు, స్పీకర్ ఆన్ చెయ్యి. హలో. హలో, అసలు నీ సేఫ్ గార్డ్ కి బుద్ధుందా? ఫ్రెండ్ ఫ్రెండ్ అని నన్ను ఇస్తే మెసేజ్ పెట్టాడు. అసలు ఆ సేఫ్ గార్డ్ ఏం చూసి లవ్ చేసావే? వాడు, వాడి ఫేస్, వాడి ఫిజిక్స్, ముగ్గురి బతికి టుప్పరి గాడు. అరే వాడు ఫ్రాడ్ అని చెప్తుంటే నా ఫ్రెండ్ దిల్ కా టుకడా. హలో, ఏంటి నేను చెప్పేది వినవా? లక్ష్మి, ఇదొకతే ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది. సో హాట్. డోంట్ టచ్ మై పిల్లోస్. ఫ్రెండ్, నువ్వైతే టచ్ చేస్తా. వచ్చి కూర్చో. ఏంటి ఇక్కడ ఇలా కూర్చున్నావు? ఏం చెప్పమంటావు? మ్యారేజ్ కి ముందే నా కట్రినా తోటి క్లోజ్ గా మూవ్ అవుదాం వెళ్తే దెన్ వాట్ హ్యాపెండ్?
ఒక్క ఫోన్ కాల్, ఒక్క ఆడది, మొత్తం కొలాబ్. ఎక్స్క్యూజ్ మీ. రాత్రి డిస్టర్బ్ చేసిందని చెప్పానే పప్పల పర్రి. హలో హలో. పిలిచారేంటి? ఎందుకు సిగ్గుపడుతున్నావు? పక్కకు పిలిచారు కదా అని. ఎక్స్ట్రా లొద్దు. నిన్నేమన్నా 9 to 10 మధ్యలో గుర్తొస్తానన్నావు, అస్సలు గుర్తురాలేదు. నువ్వు ఓడిపోయావు. యు లాస్ట్. ఏమండి, మీ బ్యూటిఫుల్ హ్యాండ్ ని హార్ట్ మీద పెట్టుకొని హార్ట్ఫుల్ గా చెప్పండి. ఆ ఒక్క గంట తప్ప మిగతా 23 గంటలు నా గురించే కదా ఆలోచించావు మహాలక్ష్మి. వేలికేస్తే కాలికేసి కాలికేస్తే వేలికేసి ముద్దిచ్చి పోవేమే, బజ్జీల బుజ్జి ముచ్చటైన తీర్చవేమే. పాయ్ 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 పాయ్. ఆకలిస్తుంది అన్నయ్య. భయమేస్తుంది. ఇంటికి పోతావా? ఒంటికి పోతా అన్నా ఇది 10వ ఆగుతలేదు తమ్మి. ఏం పా, ఎందుకని? నీకు అర్థం కాదు. ఒక చిన్న డౌట్, కత్తి పట్టం వచ్చా? సానా పట్టడం వచ్చు, బాంబులు ఎట్టం వచ్చా? బాంబు సుట్టడం వచ్చు, మరి ఇంకేమొచ్చు నీకు? తొడగొట్టడం వచ్చు తమ్మి. కొట్టద్దులే, నీ టాలెంట్ ఏంటో మాకు అర్థమైంది. సరే కానీ ట్రైన్ అయినా కరెక్ట్ టైంకి వచ్చిద్దా? నా టైం బాగాలేకపోతే వస్తుంది. ఆ గ్యాంగ్ అన్న కరెక్ట్ టైంకి వచ్చిద్దా? ఆ అన్న టైం బాగాలేకపోతే వస్తుంది. టైమింగ్ వస్తుంది వస్తుంది వస్తుంది. చిన్నమ్మ ఎక్కడ? వాడి ఫేస్ చూసే బదులు వీడి ఫేస్ చూడటం బెటర్. రాలా, ఇంకా రాలా. వచ్చేసాడు చిన్నమ్మ. నమస్కారా. ఎక్కడ రావాడు? ఈయనే ఉండాలన్నా. ఈడా ఒక మనిషి ఇన్ని సంవత్సరాలుగా భయపడి దాక్కున్నాడంటే నమ్మలా, కానీ నేను చూశాక కన్ఫర్మ్ తప్పే లేదు, నువ్వు భయపడతావు. బయలుదేరతావా చిన్నమ్మ? అమ్మ మావ మీద అటాక్ అన్నారు, చేజ్ అన్నారు, అసలు ఫైట్ ఉంటుందా లేదా? వాళ్ళు వస్తే నేను చస్తాను రా. ఎలా చేస్తావు చూద్దాం మామ్స్. నువ్వు చూస్తావు, నేను చస్తాను. రెండింటికి చాలా తేడా. ఓకే ఓకే కూల్ బడి. అవును, ఇంతకీ నీ పేరేంటి మామ్స్? సింహ గజపతి నాయుడు. నవ్వుతున్నావేంద్రా? నీ పేర్లో ఉన్న బోర్స్ నీ ఫేస్ లో లేదు బాస్. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మా నన్ను తిడుతున్నాడు, నేను దిగిపోతా. అరే చుట్టాకనా ఆడిపోతే మనం పోతాం. పండోసారి ఆపుతామి. ఎందుకన్నా? ఒంటికి వస్తుంది ఆపుతామి. ముందు చెడు ఆగిపోతే రా 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 రా. వస్తుందా చూడు ఇప్పుడు. చంపేస్తారా? బండి వెనక్కి దిక్కు. అయ్యో చిన్న మామ దూకేసేవేంటి? అలాగే నుంచుంటావేంటి? కాలు మీద కొట్టిన ఎందుకురా? లేకపోతే తలకాయ లేచిపోయేది. పోనీ 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 పోనీరా. ఈ కాల్ ఏంటన్నా మామూలు వాళ్ళకి ఇచ్చేద్దామా? నన్ను తక్కువ అంచనా ఎదుగుతామి. ఈ చేతున కోసమో ఈ చేతున కోసమో లేపి అవతల వాడేస్తాడు. ఏమనుకుంటున్నాను? నిజమా? మరి చెప్పలేదే. లేపుతాడన్నాగా చూద్దాం.
చెప్పను పిలుపు మారిందేంటి తంబి నీ ఏజ్ తగ్గిందా రేంజ్ పెరిగిందనా సర్లే గాని ఇంకా మీ సింహ గజపతి నాడికి ఇంకేమే స్టంటలు తెలుసు చెత్త నా కొడక సింహ గజపతి నాయుడికి ఏమి రావు నువ్వు పని పిలుపు నచ్చలా పిలుపు నచ్చలా అల్లుడు గారు బండి తీయండి ఇది పిలుపు అంటే ఇప్పుడు మసా వస్తుందిరా ఐడియా మీదేనా లాయరు నేను క్రిమినల్ లాయర్నే గాని క్రిమినల్ కాదు ఆడికి లాగా తండ్రి చేతిలో కొడుకు సచ్చాడనుకో ఆ శివయ్య గారు బతికున్న సచ్చినట్టే లెక్క అట్ట కాకుండా కొడుకు చేతిలోనే తండ్రి సచ్చాడనుకో కొడుకు మన చేతిలో చచ్చిపోతాడు అది లాయరు ఆ. వాళ్ళిద్దరు బతుకుతే వీళ్ళిద్దరు చేస్తారు జండు బామ్ నొప్పి హరించే బామ్ సార్ ఎంతకాలం ఫాదర్ ఒకడే ఉన్నాడు కాబట్టి ఒకటి సరిపోయేది ఇప్పుడు కొడుకు కూడా తోడేడు కాబట్టి రెండోది తెచ్చాను ఏంటి వద్దా అసలు అన్ని ఇంటికి వచ్చిన రోజు వేసుండొచ్చు కదా అప్పుడు మీరింటికి వచ్చేవారు కదా రైట్. లాయర్ అంకుల్ ఏంటి పాప ఆయన ఎలా ఉన్నారు? ఒంగోలు ఎత్తులా ఉన్నాడమ్మా మన వాళ్ళందరూ కుమ్మేశాడు అనుకో కావాలంటే డాడీని అడుగు చెప్తారు మహాలక్ష్మి ఏం నాన్న? నీ పెళ్ళమ్మా అది ఇన్నాళ్ళకి మగాళ్ళ డెసిషన్ తీసుకున్నారు గెలవటం చేత కానప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పడటమే కరెక్ట్ రేయ్ ఎవరు అక్కడ బండి రెడీ చేయండి అయ్యగారు వెళ్ళి శివయ్య గారు కాళ్ళ మీద పడతారు ఆయరో సార్ పెళ్లి చందు గారితో కాదయ్యా నా మేనల్లుడితో సూపర్ నాన్న, అదిరింది. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు. లాయర్ అంకుల్, హై ఫైవ్. చేశాను, Yay, yay, yay. Thank you uncle. అత్త, I'm going to marry you son. Thank you, thank you, thank you. Great news, బాబాయ్. I want to be with him. Mind blowing. Yes, yes. బాబుతో నా పెళ్ళ. అయ్యో, నాకు సిగ్గేసేస్తా ఉంది. లాయరు నా చేతులు కొట్టలేదేం చిన్నోర్మి మేనబాబుతో పెళ్ళాను కానీ మెంటల్గా అప్సెట్ అయినట్టుంది సార్ అసలు నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నీ ప్లాన్ సూపర్ గా ఉండాది అత్తయ్య. ఏందమ్మా బాబు ఎప్పుడు వస్తున్నాడు? I'm waiting. అయ్యో పిలిపిస్తానమ్మా ఇప్పుడు ఫోన్ కొట్టి పిలిపిస్తాను ఇతని పేరు ప్రేమ్ కుమార్ సీమలో ఎవరైనా కత్తులతో చంపుతారు బాంబులతో చంపుతారు కానీ ప్రేమతో చంపుతాడు అమ్మా ఏంద్రా అమ్మా ఏంద్రైనా అమ్మా అయ్యో అమ్మా 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 నల్లేంట పని చూసి అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా ఆశీర్వదించమ్మా అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా అమ్మా అది అమ్మ అమ్మరా అమ్మా అమ్మా ఏమైందమ్మా మావయ్య నాటికి నా పెళ్లి చేస్తున్నావు మావయ్య చిన్న మావయ్య మావయ్య చిన్న మావయ్య 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 నేను చిన్నప్పుడు నువ్వు ఎత్తుకుంటే నేను నీ మీద ఫిష్ పోసా ఇప్పుడు కూడా ఒకసారి ఫిష్ పోస్తా మావయ్య చిన్న మావయ్య చిన్న మావయ్య మావయ్య నెక్స్ట్ టిప్ ఎవరబ్బా అలా రంగు బాబా, మహాలక్ష్మి బాబా, మహాలక్ష్మి కలకత్తా స్వీట్ పాన్ అనుకుంటున్నావు కదూ. స్మెల్ అలా ఉంది కానీ
నిజమైన బ్లడ్. ఏమైంది? నాకు జబ్బు చేసింది. కొద్ది రోజుల్లో చనిపోబోతున్నాను. మరి మన పెళ్లి? డాక్టర్ ఇలాంటి జబ్బున్న వాడే పెళ్లి చేసుకోమన్నారు. నాకు ఇలాంటి జబ్బు లేదే. అందుకే సేమ్ జబ్బున్న ఒక అబ్బాయిని లవ్ చేశాను. మా ఇద్దరిని నువ్వే కలపాలి బాబా. అరే దేవుడా, నువ్వు అసలు మంచివేనారా? ఇలాంటి అమ్మాయికి జబ్బేంట్రా? చచ్చిపోతుందట్రా. ఇంతకీ ఆ జబ్బు పేరేం పేరు? ఎంటర్ ద డ్రాగన్. ఎంటర్ అయిపోయిందా? ఫుల్గా. మహాలక్ష్మి, మీ ఇద్దరిని ఈ రాత్రికి నేనే కలుపుతా. మహాలక్ష్మి, నేనే కలుపుతా. ఈ రాత్రికా? మన వాళ్ళకి తెలియకుండా భలే తేలిగ్గా తప్పచా బావా. అంతే తేలిగ్గా మిమ్మల్ని ఇద్దరిని కలుపుతా. ఇంతకీ ఆ అబ్బాయి పేరేం పేరు? చందు. వెరీ స్వీట్ నేమ్. ఏ ఊరు? పక్కనే. జమ్మలమడుగా? ఓహో, పులివెందులు అయ్యి ఉంటుంది. ఎర్రగుంట్ల. ఎర్రగుంట్ల? ఎర్రగుంట్ల ఎవరబ్బాయి? షేక్ అత్తరకాని కొడుక? ఏకే పాల్ కొడుక? కాదు. ఓహో, దొరస్వామి నాయుడు కొడుకు అయి ఉంటాడు. శివయ్య గారి కొడుకు. శివయ్య కొడుక? మహాలక్ష్మి, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం అవసరం అంటవా? సేమ్ స్మెల్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఎక్కడికి బావా? పర్సనల్. ఈ పర్సనాలిటీ కింద రిస్క్ అవసరం అంటరా? ఎరా నీ చెప్తే నువ్వే కొట్టుకుంటున్నా? నిన్ను కూడా కొట్టింది కదా, వెళ్ళిపో. ఏంటి బావా, పొలిమేర దాటగానే పౌరుషం కళ్ళల్లోకి వచ్చిందా? కళ్ళు ఎర్రబడ్డా? నీ కళ అనిపిస్తుందా? అవును, పౌరుషమే లోపల నుంచి వస్తుంది. ఇదిగో చిన్న మ్యాటర్ విన్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని చూసి ఆ అబ్బాయితో మాట్లాడి నాతోటి వచ్చేయాలి. ఓ నువ్వు వెళ్ళు బావా, వెళ్ళు వెళ్ళు. నువ్వు రావా? నేనెందుకు రావడం? నాకు పట్టరు ఈ ఊర్లో అనుకున్నా, మన ఊర్లో మా అమ్మ చేతిలోనా? అయ్యో, లాక్ చేసింది. వచ్చే వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం. దా 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 దా. డోర్ ఓపెన్ చేసిందిగా. వీళ్ళున్నారు. వచ్చే వెళ్ళిపోదాం. నువ్వు చుమాని చూషా. ఎన్నాళ్లకు దొరికేవరా బామ్మరిది, నిన్నే నరికేస్తా. నువ్వు కత్తి పెట్టింది నీ బామ్మర్తి మీద కాదురా, మరి నా భవిష్యత్తు మీద. ఎంత పని చేసావు మహాలక్ష్మి. వాడు కానీ లేచుంటే నా బతుకేమై ఉండేది. నువ్వేం భయపడకు, నేను మేనేజ్ చేస్తా. బాగా కవర్ చేసిన మహాలక్ష్మి. వీళ్ళు కూడా బాగా కవర్ చేశారు బావా. ఈసారి ఎవరు కవర్ చేస్తారా? మహాలక్ష్మి. హాయ్ చందు. ఎక్కడికి? ఎందుకు వచ్చావు? ఈ చెయ్యి వదలొద్దు. ఎందుకు వచ్చావు చెప్పు. చందు, మా నాన్న మీకు చేసిన ద్రోహం తెలుసుకున్నాను. ఇంకొక క్షణం కూడా ఆ ఇంట్లో ఉండలేను. మనం పెళ్లి చేసుకుందాం. డోంట్ బీ చైల్డిష్. ఇలాంటి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. ముందు ఊరు ప్రాబ్లం సాల్వ్ అవని, తర్వాత నేనే వచ్చి నేను తీసుకొస్తాను. 1 సెకండ్ ప్లీజ్. మీరు వచ్చి తీసుకెళ్ళడమే కరెక్ట్ సార్. పద మహాలక్ష్మి, వెళ్దాం. ఇంటికి వెళ్తే ఈ ఎదవతో పెళ్లి చేస్తారు. నిన్ను ఏ అదో పెళ్లి చేసుకుంటానన్నా వాడిని నరికేస్తా. ఇట్రారా. అన్న పిలుస్తున్నా. టెల్ మీ సార్. ఏయ్, హైట్ ప్రాబ్లం అన్నా. ఇందాక ఎలా అరిచావు? అలాగే అరుస్తూ జాగ్రత్తగా తీసుకెళ్ళి. ఎక్స్క్యూజ్ మీ. తప్పకుండా థ్యాంక్స్ అన్నా. ఎంటర్ థియేటర్. చందు, తెలీదు. ఏ తల్లైనా ఒళ్ళో ఉయ్యాలు ఊపుద్ది, ఇదేంటి గాల్లో ఊపుతుంది? ఏ శివయ్య, చిన్నపిల్ల గడప దాటి ఇంటికొస్తే దాన్ని పంపించాల్సింది పోయి ఇంట్లోనే ఉంచేసుకుంటావా? ఇదేనా నీ మర్యాద?
ఇదేనా నీ పెద్దరికం? ఏందిరా మాట్లాడు? ఆయన ముందు సైలెంట్ గానే ఉంటాడు, తర్వాత ట్రాక్టర్ వేలుద్ది. ఎట్టాంటివి నా కాడ కుదరవు. అక్కడ చెప్పండి. ఏ శివయ్య, నీకే చెప్తుండా, మర్యాదగా నా కోడలి పంపు. అమ్మా మహాలక్ష్మి, మావయ్య గారు పంపిస్తున్నారండి. మంచినీళ్ళు తీసుకురా అమ్మా. పంపటం లేదండి. మావయ్య గారు పిల్లను పంపించమంటే దాని చేత మర్యాదలు చేయించుకుంటున్నావా? సర్లే, దాన్ని ఎట్టా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. రే, ఎల్లి దాన్ని ఎత్తుకొని రండ్రా. ఎల్లండ్రా. చందు, గుర్తుతారా బాబు, ఇది నేను ఊహించిందే. ఏం తప్ప వీళ్ళు వెనకడిగేస్తుండారు? ముందడిగేస్తే మీరు ఆడపిల్లలు కూడా. లాయరు, అయ్యా, అమ్మాయి తనంతట తానుగా వస్తే మీరు తీసుకెళ్ళచ్చు. ఒసే మహాలక్ష్మి, బలిసి కొట్టుకుంటుండావే, పెళ్లి కాకుండా ఈడికొచ్చి ఆరుతో కులుకుతుండావా? రాయే. భయపడిందండి. నో మహాలక్ష్మి, నా కోసం నువ్వు రావద్దు బంగారం, రావద్దు. పిలవగానే వచ్చినావు, లేకపోతే కూబ గుయ్యమనేది. మహాలక్ష్మి అట్ట కొట్టింది. ఆపండి ఆపండి, ఆ పేరు పెట్టి పిలిస్తేనే ఫిట్స్ వచ్చేస్తున్నాయండి, అలా పిలవద్దు. ఏంటి, మన మహాలక్ష్మి కొట్టిందా? అమ్మ. హలో, ఐఎమ్ డాక్టర్ ఉత్సాహం. రండి డాక్టర్ గారు, పేషెంట్ పేమెంట్ ప్లీజ్. తర్వాత ఇస్తా. తర్వాత వస్తాలే. సార్, మీరు ఒక డాక్టర్ అయి ఉండి నువ్వు ఒక లాయర్ అయింది, లాజికల్ మాట్లాడకు. నా మీద ఆల్రెడీ 4 కేసులు ఉన్నాయి, ఫ్రీగా వాదిస్తావా? నేను అంత ఎర్రి పప్పను కాదు. మరి అదే ఆయింట్మెంట్ తో పోయేదాన్ని అమృత తెచ్చుకోవడం అంటే డబ్బులు. డాక్టర్, ఎవడాడు? డాక్టర్, డాక్టర్. ఎన్ఆర్ఐ, ఒకప్పుడు ఇక్కడ చేస్తుంటాడు. ఫారిన్ వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఈడెవడో, ఇటు ఒంటి డబ్బులేంటి? తన కాబోయే పెళ్ళాన్ని అమ్మాయిలు ఎవరి దగ్గర వదిలేస్తే ఏం చేస్తారు? మక్కలు ఎరదీయాలి. అదే జరిగింది. డాక్టర్, ఎలాగైనా మా అక్కయ్యను కాపాడు. ఎలాగైనా మా అమ్మని కాపాడండి డాక్టర్. కాపాడాల్సింది అక్కనా అమ్మనా? ఇద్దరు పేషెంట్లు కాదు, ఒక్కరే పేషెంట్. రండి. చెప్పండి, ఇప్పుడు ఏమైంది? ఈవిడ్ని ఒకళ్ళు కొట్టారండి. అది ఎవరంటే జనరల్ గా ఆడది 3 సందర్భాల్లో తన్నులు తింటూ ఉంటుంది. ఈవిడ ఆడదేనండి. అలాగే అనిపిస్తుంది. మొదటిది, వారానికి ఒకసారి వాటర్ ట్యాంకర్ కాలనీలోకి వచ్చిన మాకు ఏడాది పొడుగునా వచ్చింది ట్యాంకర్. మంచిది. ఏబోతే రెండోది, ఆ మొగుడు వెధవ ఉన్నాడు చూశారు, బాగా తాగొచ్చినప్పుడు. మొగుడు ఎప్పుడో పోయాడు. సంతోషం. మూడవది, కోడలికి బాగా కోపం వచ్చినప్పుడు. ఆ మూడోదేనండి. ఓహో, అయితే సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? మహాలక్ష్మి, ఆపండి ఆపండి ఆపండి. మహాలక్ష్మి, ఇదే కొడుకు అమ్మని బొమ్మలు ఆడుకుంటున్నాడు. ఆడంతేలేండి. ముందు ఈవిడ సంగతి చూడండి. తిండి తింటలేదు, నీళ్లు తాగట్లేదు, ఫిట్స్ వచ్చినాయి కదా అని బీరువా తాళాలు చేతిలో పెడితే ఆ వదులుతలేదు. ఇప్పుడు ఇల్లు కావడం కష్టంగా ఉంది. ఐ విల్ ట్రై. ఒకసారి పేరు పెట్టి పిలవండి. తాళం వచ్చిందండి. నా ఉంగరం తోపేసింది. మళ్ళీ ట్రై చేస్తానే. ఉంగరాన్ని? పిలవండి. ఉంగరం వచ్చిందండి. ఈసారి నా వాచి తోపేసింది. ఇంకా లాభం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ముళ్ళను ముళ్ళతోనే తీయాలి, సాకుతోనే కొట్టాలి. ఆ పిల్ల ఎలా పీకిందో సేమ్ టు సేమ్ అలాగే పీకండి అంతే. మాకేం తెలుసు ఆమె ఎట్ట పీకిందో మేము చూడాలి. నాకు తెలుసు. ఇంతేనా? ఎట్టయితే నేనెందుకు ఇంతే కదా, డాక్టర్ ఇంతే కదా. కరెక్ట్. అలాగే 3 పూట్ల భోజనం తర్వాత పీకండి పీకండి. ఓహో, పేషెంట్ కు భోజనం పెట్టి కొట్టాలా? పేషెంట్ కదా మీరు, శుభ్రంగా భోజనం చేసి అరిగేదాకా పీకండి అంతే. తప్పకుండా మార్పు వస్తుంది. మార్పు రాకపోతే మార్చురికి వస్తుంది. సుబ్బమ్మ, బయట పిలుస్తున్నారు వీళ్ళు. అసలు నువ్వేం చేస్తున్నా నీకు అర్థమవుతుందా? పిండి కలుపుతున్నాను, కనపడడం లేదా చందు? జోకులు వేసి పీక కోస్తా. ఎందుకే నాన్న ముందు ఓవర్ యాక్ట్ చేస్తున్నావు? సారీ చందు. ఓకే. మీ ఫ్యామిలీకి సర్వ్ చేసి చేసి చేతులు నొప్పుడుతున్నాయి. చేతులు నొప్పుడుతున్నాయా బుజ్జి? కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? సరేరా. అది కాదురా, నాన్న ముందు అలా చేయకూడదురా నాన్న, తప్పురా. ఇంకెప్పుడు అలా చేయకే. గుడ్ గర్ల్. నేనేమి నువ్వనుకున్నంత గుడ్ గర్ల్ని కాదు చందు. కొంచెం ఇది పట్టుకో.
ఇదేంటి లక్సో ప్యాంట్ లాగా ఏం చేస్తున్నావే ఎందుకు రాసుకుంటున్నావే అర్థం కాలేదా? ఏం చేయబోతున్నావు చెప్పవే మావయ్య గారు ఏమైందమ్మా? చూడండి మావయ్య, కిచెన్ లో పని చేసుకుంటుంటే వచ్చి వంటింట్లో వంట చేయకూడదు, రొమాన్స్ చేయాలని ఇక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పిండి రాసేసాడు. నేనేం చేయలే నాన్న, నేనేం చేయలే. అయ్యయ్యా చందు, ప్రేమలో తప్పు చేయొచ్చు గాని సాక్ష్యంతో చేయకూడదురా. బామర్ది, పంతులు గారిని ఇంకో వారంలో ముహూర్తం చూడమని. అలాగే అలాగే 1 week too late. మామ ఇప్పుడు నువ్వు మహాలక్ష్మి. నేను మహాలక్ష్మి. ఏంటో నీ కళ్ళకి నేను ఎలాగ మహాలక్ష్మి లాగా యాక్ట్ చేయి. అలాగే యాక్ట్ చేస్తాను కానీ ఏం చేస్తావు? రేపు చేస్తా. రేపా? ఏయ్, నా 50 ఏళ్ల బ్రహ్మచారి జీవితంలో ఒక్క అమ్మాయి కూడా నన్ను రేపు చేస్తాను లేదా? జస్ట్ యాక్ట్ చేయి. అలాగే యాక్ట్ చేస్తా. నేను రెడీ. నన్ను రేపు చేయరా. నా దగ్గర ఏమండి? అయ్యో, అమ్మో, నన్ను కాపాడండి. మామా నేను ఇంకేం చేయలే. ఏంట్రా ఇంకక్కడే ఉన్నావు? ఇంత కాపిస్తే అదే నేను రేపు చేస్తున్నాను. ఓ పని చేయి, మీ నాన్న దగ్గరికి వెళ్ళి విషయం చెప్పేసి. ఏంటి చెప్పేది? అది అంటే మామి గారు అని పిలవటం, ఆయన వచ్చి పెళ్లి డేట్ ముందు జరపటం, నువ్వేమో సంకలు గుర్తుకుంటే పదులు ఫోన్ చేయటం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావురా? ఇప్పుడు కూడా నా ముందుకు వస్తే ఏంటి వచ్చేసింది? రెచ్చిపో పో, ఇరది పో. ఈ విషయం మా నా దగ్గర చెప్పొద్దా ప్లీజ్? నా బంగారు కదా ప్లీజ్ అమ్మా, నా బుజ్జి కదా ప్లీజ్ మా నా దగ్గర చెప్పొద్దమ్మా ప్లీజ్ బంగారం ఒప్పుకోరా, చెప్పొద్దా? మావయ్య గారు పిలిచేసిందిరా బాబు. ఏంట్రా సౌండ్ రావట్లేదు, సైలెంట్ అయిపోయావు? ఈ సింహం కృష్ణ తలుచుకో, ధైర్యం వస్తుంది. సరబా సరబా అస్సరబా సరబా 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 అస్సరబా సరబా. నమస్కారం బావగారు. సింహం కృష్ణారావు గారు, చెప్పండి బావగారే. మందు తాగుతున్నట్టున్నారు. ఎలా నువ్వు తాగావా? మనం బావిలో టేస్ట్ చేసామంతే. అదేంటో బావగారు, ఈ బావిలో మంచినీళ్ళ బదులు మందు ఉడుతున్నట్టుంది. తాగితే మత్తెక్కుతుంది. ఈ మందు బావి మనకు వద్దు కానీ అటు మంచినీళ్ళ బావి తోకుందాం పద. ఇక్కడ ఇక్కడ పట్టుకోమా, విడిపోతున్నారు. పట్టుకో. షార్ట్ గా ఉన్న నైట్ చాలా షార్ప్ గా ఎస్కేప్ చేశారు. మందులో ఉన్నప్పుడు నేను అంతేలేరా. పైరగాలు ఇస్తుంది. పైరగాలు కాదు, సుడిగాలు వస్తుంది. మావయ్య గారు రండి, భోంచేద్దరు గాని. అదేంటమ్మా నువ్వు తీసుకొచ్చావు? మన పొలాలు చూసినట్టుంటుంది కదా అని. అయినా ముందు ముందు చూసుకోవాల్సింది నేనే కదా. మామా ఈ రోజు ఏం ప్లాన్ వేసిందో? నువ్వు చిన్న పిల్లాడివిరా, నేనున్నా కదా. ఈ రోజు ఏం వంట చేసావమ్మా? అది ఏమైందమ్మా? కంగారు పడాల్సిందేం లేదులే. అమ్మాయికి అజీర్తి చేసి ఉంటుంది, డాక్టర్ని పిలిపించు. ఇవి అజీర్తి వాంతులు కావు మావయ్య గారు. మరి ఆ, మీరు తాతయ్య కాబోతున్నారు. ఒరేయ్, నువ్వు చిన్న పిల్లాడు అనుకున్నాను, కానీ చాలా పెద్ద. బామర్ది, రేపెల్లుండిలో మంచి ముహూర్తం చూడమను. ఏమొచ్చందు పొలంలో దిష్టి బొమ్మలో నుంచుతావేంటి? రా, బేబీకే సెంటర్కి వెళ్దాం రా. సార్ ఫిగర్ కత్తిలా ఉంది. ఎవరండి ఈవిడ? మా ఆవిడ. హాయ్ ఏమండి, ఈ రోజు డే